తో కూడా బాయిలా యెహూదాలో నుండి ప్రయాణమాయెను. వారు దేవుని మందసమును క్రొత్త బండి మీద ఎక్కించి గిబియాలోనున్న అబీనాదాబు యొక్క ఇంటిలో నుండి తీసుకుని రాగా, అబీనాదాబు కుమారులకు ఉజ్జాయును అహియోను ఆ కొత్త బండిని తోలి దేవుని మందసము గల బండిని గిబియాలోని అబీనాదాబు ఇంట నుండి తీసుకుని రాగా, అహ్యో దాని ముందర నడిచెను. దావీదును ఇశ్రాయేలీయులందరూ సరళ వృక్షపు కర్రతో చేయబడిన నానా విధములైన సితారాలను, స్వరమండలములను, తంబురులను, మృదంగములను, పెద్ద తాళములను వాయించుచు యెహోవా సన్నిధిని నాట్యమాడుచుందిరి. వారు నాకోను కళ్ళము దగ్గరకు వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారినందున ఉజా చేయి చాపి దేవుని మందసమును పట్టుకున్నాడు. యెహోవా కోపము ఉజ్జా మీద రగులుకుంది. అతడు చేసిన తప్పును బట్టి దేవుడు ఆ క్షణమంది అతని మొత్తగా అతడు అక్కడనే దేవుని మందసమును పడి చనిపోయెను. 6వ అధ్యాయం చివరి వచనం లేదా 22, 23 వచన లేదా 20 వచనం. తన ఇంటి వారిని దీవించుటకు దావీదు తిరిగి రాగా, సౌలు కుమార్తెయగు మీకాలు దావీదును ఎదుర్కొన బయలుదేరి వచ్చి హీన స్థితి గల పనికత్తెలు చూచుచుండగా, వ్యర్థుడొకడు తన బట్టలను విప్పివేసినట్లుగా ఇశ్రాయేలుకు రాజు అయిన నీవు నేడు బట్టలను తీసివేసి ఎంత ఘనముగా కనబడితివని అపహాస్యము చేసినందున. దేవుడు మన వినికిడిలో లేఖనాలు మన కొరకై ఆశీర్వదించి అనుగ్రహించి ఇచ్చునుగాక. ఆమేన్. దావీదు ఎంతమందికి తెలుసక్క? బాగా పరిచయమైన దావీదు ఎక్కడ పరిచయం చేసుకునేవారు? బైబిల్. నాకు కూడా బైబిల్లోనే పరిచయం వినానన్నా. బాగా తెలుసాక దావీదు గురించి. ఎంత అందగాడో దావీదు కదా. దావీదు గురించి ఒక 4 మాటలు చెప్పండి అన్న. పరిచయం అయినది పరిచయం చేసుకున్నారా లేదా? పరిచయం అయిన ఈ దావీదు గురించి ఒక 4 మాటలు చెప్పండి అక్క. చెప్పొచ్చు. ఏం కాదు. సంఘం అంటే 2-వే కమ్యూనికేషన్. అంటే ఇరువురు మాట్లాడుకోరు. నువ్వు ఈనకపోతే రాసుకొచ్చింది చెప్పిపోతానంటాడు ప్రసంగికుడే కాదు. ఈ పిల్లలు కదలొద్దని చెప్పాను. కదలొద్దు చెప్పు. నాకు ఒకసారి నాకు చూపు, ఒకసారి నాకు చూడండి చెప్పు. కదిలినారు నీకు కట్టుంటారు. నీ ఇష్టం. తర్వాత నీ స్కూల్కి వచ్చుకుంటావు. చెప్పండి అక్కడ. నా దారి వచ్చి 4 మాటలు చెప్పండి. గాయకుడు వెరీ గుడ్ అక్క. వెరీ గుడ్. దేవుని ఉదయానుసారుడు. ఇంకా వాయిద్యాలు వాయించేవాడు. తాను వాయిద్యం వాయిస్తే అపవిత్రాత్మ కూడా ఆరిపోతుంది. ఇప్పుడు చర్చిలలో వాయిద్యాలు వాయిస్తున్నారు. ఏడలేని దయ్యాలు చూపుతుంటాడు. ఆ సమయంలో ఒక సేవకుని కుమారుడు వచ్చి చదువుకుంటున్నాడు తిరుపతిలో. మోజెస్ పాట పాడమంటే వాయిద్యం లేని పాడుతున్నాడు. ఎంత కూడా పాట పాడంటే అంకుల్ నేను పాడాలంటే ఏం కావాలంట? అదేంటి పాతకాలంలో ఏ వాయిద్యాలు లేవే. ఇప్పుడు ట్రాక్ లేని పాడుతున్నారు యవనస్తులు. ఇప్పుడే పడినాడు, ట్రాక్ పెట్టుకొని పడినాడు. అది అన్న మ్యూజిక్ వస్తుంటే పాట పడినాడు. అట్లాగా తమ్ముడు పాటవాడు అంటే లేదంకులు వాయిద్యాలు ట్రాక్లు లేనిది. ట్రెండ్ మారింది అంకుల్ అంటారు. ఇప్పుడు ఏం మారిందంట? ట్రెండ్ అంతా ఉత్తగంగా. ఆయన మారని నిన్న నేడు రేపు మారని దేవుడు ఆయన. చెప్పండి అక్క దావీదు గురించి. నాకు మీకు తెలిసింది చెప్పండి. గాయకుడు పాటలు రాస్తాడు, స్వరం కడతాడు. పాటలు రాస్తాడు, స్వరం కడతాడు, వాయిద్యం పాడతాడు. ఇంకా చెప్పొచ్చు.
ఇంకా యుద్ధం చేసేవాడు. యుద్ధం చేస్తే అసలు దేవుడు అంటాడు, నీ చేతులు రక్తము ఒలికించాయి దావీదు. ఇలా రాసుకున్నాం, యుద్ధం చేసుకోవడం రాసుకోవద్దు. ఓటమి ఎరుగని రాజు. ప్రతి రాజుకు ఓటమి ఉంది, కానీ దావీదుకి ఏం లేదన్నా. యుద్ధములో ఏనాడు ఓడిపోయినాడు. ఇంకా ప్రార్థనాపరుడు వెరుగుడు సిస్టర్ చాలా ఉన్నాను. ఎంత ప్రార్థనాపరుడు. దావీదు ప్రార్థనలు మేము ధ్యానం చేశాం, కళ్ళకు నీళ్ళు వచ్చింది. ఇంకా ఇంకా కొన్ని మిగిలినాయి. పాపము కంటే పశ్చాత్తాపమే గొప్పదని తన జీవితం ద్వారా నిరూపించిన వాడు. చాలా మంది పాపమే గొప్పది అనుకుంటున్నారు. కాదు, పాపం కంటే పశ్చాత్తాపమే గొప్పది అని తన జీవితం ద్వారా నిరూపించాడు. ఇంకా ఇంకా చెప్పచ్చు. అంటే మీ లోతు ఏందో తెలిస్తే అక్కడ ఈత కొట్టాలండి. మన ఈత కొట్టాలంటే మనకేం తెలవాలా? ఏమన్నా వస్తుందా? ఆ లోతు తెలియకుండా దూకినాం అనుకో ఏమవుతుందన్నా? కింద ఏముండాలి ఏమో, నీళ్ళు కనపడుతున్నాయి. అక్క లోతు తీయాలంటే ఏం చేయాలి? ఒక రాయి తీసి వేస్తే ఆ శబ్దాన్ని బట్టి లోతు అంచనా వేస్తాము. లోతును బట్టి ఈత. మీ లోతు నాకు తెలియాలి. మీరు ఎంత లోతులు ఉన్నారో నాకు అవసరం. నేను రాసుకొచ్చుకునేది నాకు ముఖ్యం కాదు. మీ లోతు ఏమో తెలిస్తే ఆ లెవెల్లో ఈత కొట్టుకుంటూ కూర్చుంటాయి గంట సేపు. అక్క విధేయుడు. ఇంకా మంచి రాజు, వెరీ గుడ్ కింగ్. రాజు మాత్రమే కాదు సిస్టర్, చుట్టుపక్కల రాజ్యాలన్నిటికీ సామంత రాజ్యాలు, సామంత రాజులకి అందరికీ రాజు. తెలుగులో దాన్ని చక్రవర్తి అంటారు. ఇంకా వాయిస్ చెప్పాలి. ఏం రాదా? అసలు మనకి ఏమి రాదా? జాగ్రత్త తమ్ముడు, పరువు తీయడం మొదలు పెడితే తక్కలేవు. నేను కాలేజీలో పనిచేస్తాను. ఈ నాడేందో మాకు తెలుసు. 20 ఏళ్ళ యవనస్తుల మధ్యలో పనిచేస్తున్నాను నేను. అక్క దేవుడు సౌలును కూడా కోరుకున్నాడు ఆ లెక్క పక్కన. సరే ఓకే, దేవుడు కోరుకున్నాడు రాజు, వెరీ గుడ్. ఇంకా రాసుకుందాం మన నోట్స్లో. దేవుడంటే వల్లమాలిన ప్రేమ కలిగిన వాడు. రాసుకున్నాం ఒక నోట్స్లో మనం. దేవుడన్నా, దేవుని పనన్నా, ఇక ఏమి వెనక ముందు ఆలోచన చేయడం, వల్లమాలిన ప్రేమ దేవుడు అంటే. దేవుని మందసం 20 ఏళ్ళు దిక్కులేని దాని మాదిరిగా నిలబడిపోయింది అక్క. ఎవరు పట్టించుకోలేదండి. సౌలు పరిపాలనలో 20 ఏళ్ళు మందసాన్ని పట్టించుకున్న నాదుడు ఒక్కడు కూడా లేవు. 20 ఏళ్ళు దానికి బలులు లేవు. 20 ఏళ్ళు దానికి క్లాత్ పెట్టి తుడిచిన వాడు లేడు. 20 ఏళ్ళు దానికి గుడారం లేదు. 20 ఏళ్ళు దాని ఎదుట ధూపం లేదు. 20 ఏళ్ళు దాని ఎదుట దీపము లేదు. అసలు 20 ఏళ్ళు దానికి ఏమీ లేవు. సౌలు చనిపోయిన తర్వాత, ఇష్బోషెతు చనిపోయిన తర్వాత, అబ్నేరు చనిపోయిన తర్వాత, సకల గోత్రికులకు దావీదు రాజు అయిన తర్వాత, యెరూషలేమును స్వాధీనము చేసుకున్న తర్వాత మొట్టమొదటి నిర్ణయం, ఫస్ట్ డెసిషన్, నా దేవుని మందసం. బొమ్మ కనపడుతుంది చూడక్క. నా దేవుని మందసం, నా దేవుని మందసం నా దగ్గర ఉండాలనుకున్నాడు. బాగా వినాలి. ఎంతమందిని తీసుకొని పోయినాడక్క మందసం కోసం? మొదటి వచ్చిన చదవనా? 30,000 మంది శూరులు, సామాన్యులు కాదు. శూరుడు అంటే ఒక్కొక్క శూరుడు 100 మందిని చంపగలిగినవాడు. శూరుడు అంటే కార్యస్కులు తిరగడం కాదు. శూరుడు అంటే ఒక శూరుడు 100 మందిని. అలాంటి శూరులను ఎంతమందిని తీసుకుపోయినాడన్నా? దావీదు దగ్గర చూడన్నా ఎంతమంది ఉన్నారు? దావీదు దగ్గర చూడ ఎట్లా ఉన్నారు? బలాఢ్యులు ఉన్నారు అక్క దావీదు దగ్గర.
ఒకప్పుడు దావి దగ్గర ఎవరు లేరన్నా కదా, ఎవరున్నారు దావి దగ్గర? ఎవరు లేరు. అదుల్లాము గుహలో ఒక్కడే కూర్చున్నాడక్క. అదుల్లాము గుహలో ఒక్కడే కూర్చున్నాడు. ఒక్కడు గుహ. పిల్లనిచ్చిన మామ చంపాలని కొమ్మడి ఉంది.